चलो 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 चल के चलो 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 మీరు सर के को జరగండి रामानुजा टूर्स इधर इधर देखो ముఖి ఆలయంలో ఉన్నాం దర్శనార్థమై వచ్చేసాం మూడు ముఖాలతో అమ్మవారు ఉన్నారు సో ఈ రూపంలో ఉన్న స్వామితో అమ్మవారితో కొలువైనాడు మూడు రూపాలతో స్వామి కనిపిస్తున్నాడు चलो 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 ओ भाई चलो 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 आते जाओ चलो 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 बहुत चलेगा आपके दर्शन चलते जाओ चलते रहिए బయటి పదండి चलते जाइए चलो 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 चलिए चलो चलो रहिए రాధా కృష్ణ మందిర్ కూడా ఉంది ఇక్కడ బగలాముఖి అంటే అమ్మవారి దర్శనం మూడు ముఖాలతో అమ్మవారి దర్శనం కలుగుతుంది ఇక్కడ కృష్ణుడు రాధా అని కొలువై ఉన్నారన్నమాట ఆ రాధాకృష్ణ మందిరం ఈ రాధాకృష్ణ మందిరంలో కూడా ఇంత పెద్ద ల్యాంప్ లాగా ఉంది మన ఊరిలో ధ్వజస్తంభం ఎలా ఉంటుందో అలా ధ్వజస్తంభంతో ఉంటుంది ఇది ల్యాంప్స్ ఈవినింగ్ టైం వెలుగుతాయి తర్వాత ఇక్కడ అభిముఖంగా ఆంజనేయ స్వామి కనిపిస్తారు అన్నమాట ఆంజనేయ స్వామి ఎదురుగా ఇదంతా కూడా స్వామి రాధాకృష్ణ మందిర్ చుట్టూ చూస్తున్నట్టయితే చాలా దగ్గరలోనే బోల్డన్ని చిన్న చిన్న టెంపుల్స్ అన్ని ఉన్నాయి భగవాన్ యొక్క అందమైన రూపం కృష్ణ భగవానుడు లడ్డు కృష్ణుడు బాలకృష్ణుడు రాధాకృష్ణ ప్లేస్ ఇది రాధాకృష్ణ అండ్ ఇష్కాన్ స్టైల్లో ఉన్న రాధాకృష్ణ బగలైముఖ ఆశ్రమంలో రాధాకృష్ణ ఉన్నారు ఇక్కడ పండిట్జీ ఇలా అన్నీ కూడా డిఫరెంట్ థ్రెడ్స్తో రెడీగా అయిపోయి ఉంది అన్నమాట ఈ థ్రెడ్స్ ఏంటంటే కంకణ ధారణం చేస్తుంటారు కంకణాన్ని థ్రెడ్స్ కడతారు ఇవన్నీ డివోటీస్ చాలా మంది కూడా డివోటీస్ ఇక్కడికి వస్తున్నారు అంతా లోపలంతా కూడా ఉండింది ప్రతి ఒక్కటి కూడా ఇది చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ కంకణాన్ని వాళ్ళకి రక్షగా కడుతూ ఉంటారు అన్నమాట రక్షకంగా पंडित जी नमस्कार पंडित जी आप कैसे हो सो इतना लो स्टोरी क्या है कृष्ण भगवान का स्टोरी है बगलामुखी का स्टोरी क्या है पांडवकालीन मंदिर है माँ भगवती बगलामुखी का ये 10 महाविद्या में अष्टम महाविद्या है और भगवान बताया जाता है कि भगवान कृष्ण ने पांडवों को आदेश दिया था महाभारत के युद्ध के समय तो उन्होंने यहाँ पर पूजा अर्चना की और पूजा अर्चना करने के बाद में उन्होंने महाभारत में विजय की प्राप्ति हुई तभी से यहाँ पर राजनीति क्षेत्र से जुड़े हुए सभी लोग पूजन अर्चन और हवन वगैरह का विशेष महत्व है और भगवान माँ भगवती के सानिध्य में प्रांगण में भगवान हनुमान जी विराजमान है जो भगवान कृष्ण के अर्जुन के रथ पर विराजमान होकर के उन्होंने भी महाभारत की विजय प्राप्त करवाई थी कृष्ण ब्लेसिंग्स ఇవ్వడం వల్ల మహాభారతంలో విజయం సాధించారు जी जी సో ఈ కంకణ ధారణం ఏంటి ये रक्षा सूत्र होता है जी रक्षा सूत्र होता है अपनी सभी की रक्षा और तंत्र मंत्र क्रियाएं सभी का निवारण के लिए ये बांधा जाता है बगलामुखी का माता जी का ना स्टोरी क्या है भगवती बगलामुखी जो है बताया जाता है कि स्वयंभू है स्वयं प्रकट हुई है यहाँ पे माता हाँ 3 मंदिर यहाँ पे विश्व में 3 मंदिर विश्व विख्यात है एक तो माँ भगवती बगलामुखी मंदिर नलखेड़ा एक दतिया
और दतिया के बाद में एक वनखंडी हिमाचल प्रदेश, तीनों जगह माँ भगवती विराजमान है। नलखेड़ा में जो बताया जाता है वो त्रिशक्ति रूप में है। त्रिशक्ति रूप में माँ के दाईं ओर महालक्ष्मी है और बाईं ओर महासरस्वती है और बीच में माँ भगवती बगलामुखी लक्ष्मी जी। सरस्वती बगलामुखी जी। जय माता दी। భైరవనాథుడు కూడా ఇక్కడ ఉజ్జయినిలో ఉండే భైరవనాథుడి యొక్క కోవెల కూడా ఇక్కడ ఉండింది. భైరవనాథుడు ఇంకా చక్కగా దర్శనం ఇస్తారు. భైరవనాథుడు అనగానే మనకి అక్కడ కాలభైరవుడు ఎలా ఉంటాడో అలాగే ఇక్కడ ఉన్నాడు అనమాట. కాలభైరవుడు నైవేద్యంగా ఏం పెడతారు మీ అందరూ తెలుసు, వైన్ ని నైవేద్యంగా పెడుతుంటారు. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. ఉజ్జయినిలో మాత్రం కాలభైరవుడికి మాత్రం చక్కగా పూజతో పాటు ఈ భైరవుడు సాక్షిగా ఎదురుగా ఉందన్నమాట. బగలాముఖి దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ ఆలయంలో అమ్మవారి ఎదురుగా మనకు కనిపించేస్తుంది పెద్ద స్తూపం లాగా. ఇది లైట్ ల్యాంప్ అన్నమాట. దీపాలన్నీ చక్కగా వెలిగించేస్తారు. మన అటువైపు దేవాలయాల్లో ఎలాగైతే ధ్వజస్తంభం ఉంటుందో ఇక్కడ మాత్రం ఎదురుగా అమ్మవారి ఎదురుగా ఇలా కనిపించేస్తుంది. బగలాముఖి అంటే 3 ముఖాలు కలిగింది అనమాట. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గామాత ముగ్గురు కలిగిన రూపం కనిపించేస్తుంది. ఇక్కడ ఒక పక్కన చూస్తుంటే కృష్ణదేవ రాధాకృష్ణ ప్రేమచిన రాధాకృష్ణ దేవాలయం ఉంది. మరో పక్కన కాలభైరవుడు దేవాలయం ఉందన్నమాట. ఇదంతా బగలాముఖి ఆలయంలో ఈ ప్లేస్ లో ఉంటుంది. Excuse me. బగలాముఖి అమ్మవారి దేవాలయంలో 3 ముఖాలతో అమ్మవారి రూపం లక్ష్మీ, సరస్వతి, దుర్గామాతగా కొలువై ఉన్నాయి. 3 రూపాయలు. साइड पे जाओ भैया, मोबाइल बंद कर लो। बंद करो भैया, बंद करो। मोबाइल बंद रखो अंदर। आओ जी, बंद कर लो। चलिए 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 निकलिए हाँ निकलिए तो भैया मोबाइल बंद कर लो। अभी आएगा क्या आ रही है? क्यों आ रही है? రాధా కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేశారు కాబట్టి కర్మకాండ సాధించారు. సో అలా రక్షగా మారాలి. కాపాడు మన రక్షాబంధం చేసుకుంటాం. అంటే నువ్వు నన్ను కాపాడుతావు, నువ్వు నాకు తోడుగా ఉంటావు. అమ్మవారికి రక్ష కడతారు. ఆ రక్ష కట్టడం ఏంటంటే నువ్వు నన్ను కాపాడుతున్నావు, రక్షిస్తావు. అమ్మవారికి రక్షగా లైన్ గా రండి, ముందు ఒకరు వెనకాల కూడా వస్తే నేను ఎట్లా పెట్టాను. మధ్యలో హెల్ప్ చేయాలన్నా ఏమన్నా కొంచెం
హెల్ప్ చేయాలన్నా మీకేమన్నా? లేదు లేదు అమ్మాయి వాళ్ళు రానికి అట్లా రావద్దు, ముందుకి వెనకనిచ్చిరండి. కూర పెట్టి లేదు లేదు టైం లేదు చేయడానికి, అందుకే ఇది వేయించి తీసుకొచ్చిందమ్మా. పొద్దున మనం టైమే లేదు కదా లేచి వాళ్ళు చేయడానికి. సాంబార్ పెరుగు వేసి రండి రండి. అది ఒకరే కదా ఏమో अरे बाद में ये बाद में మార్కెట్ ఎట్లమ్మా ఒక్క నిమిషం ఆగండి, వీళ్ళందరూ కొట్టిస్తుంది కదా, అది ఎవరైనా చేయొచ్చు. మజ్జిగ చేయలేదు. కారపళ్ళు చెట్టి తెచ్చారు రండి రండి రండి. అమ్మ అది కట్టి పెడతా అక్కడ ఉన్నట్టు అంకుల్ రండి, మీరు చేయండి, లేట్ అయింది మీకు. हेलो అమ్మా కలపాలి దాంట్లో. అమ్మ ముందు రండి, అందరూ వచ్చిన వాళ్ళు తర్వాత.
प्लेट रामायण के दूसरे दिखा दे रामायण के दूसरे दिखा दे मैंने ये लिखा है प्रसाद बांटे करता है వీళ్ళకందరికీ పెట్టాక మజ్జిగ చేస్తాను మీరు ఎమ్మటే అడిగితే ఎట్లా ఆగాలి ఆగాలి మజ్జిగకి ఫస్ట్ టైం రోప్ సిట్టింగ్ రోప్ వేలో వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ టైం సీట్ చేస్తున్నారు. ఇటువైపు కూర్చో. ఫస్ట్ టైం రోప్లో రామాంజా టూర్స్ వెళ్తున్నారు. సూపర్. రామాంజా టూర్స్ గ్యాంగ్ అంతా సూపర్గా రోప్ వేలో వెళ్తున్నాం అనమాట. గజ 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 వణికేస్తారు ఇప్పుడు అంత భయంతో. எனக்கு భయం అంటూ ఏం తెలీదు. పైకి లేవద్దని అంటున్నారు. చూడండి కింద నుంచి చూస్తుంటే ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. చూడండి ఎంతగా ఉన్నారు. చిన్న చిన్న ఫ్లైట్లో వెళ్తున్న ఫీలింగ్. ఫస్ట్ టైం మాత్రం నేను రోప్లో వెళ్తున్నాను. ఇది ప్లేస్ ఏంటి? అమ్మ పేరు మేము వెళ్తున్న అడ్రస్ మర్చిపోయాం అనమాట. ఎక్కడ ఉన్నా మాకు తెలియని అడ్రస్కి వెళ్తున్నాం. ఇక్కడ ఒక శక్తిపీఠం ఉంది. శక్తిపీఠంలోకి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. ఇదంతా ఉజ్జయిని దగ్గరలో ఉన్న ప్రదేశాలు ఇవన్నీ కూడా. మేము సైట్ సీన్గా వచ్చేసాం. సో చిన్నగా కనిపిస్తున్నాయి బిల్డింగ్స్. ఒక ఫ్లైట్లో వెళ్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో అలాగే ఈ రోప్లో 4 మెంబర్స్ మాత్రమే ఎలా ఉంటుంది. ఈచ్ 150 రూపీస్ అనమాట. అమ్మవారిని దర్శించడానికి ఎన్ని మార్గాలు కదా. ఫ్లైట్ రూపంలో అవ్వచ్చు, పడవ రూపంలో, సైకిల్ రూపంలో, నడుచుకుంటూ. అయ్యో పెట్రోల్ అయిపోయి ఉంటుందండి. ఎట్లా పెట్రోల్ అయిపోయి ఉంటుంది. కష్టం. ఇక్కడ ఆగిపోయింది, మధ్యలో ఆగిపోయింది. కరెంట్ పోయి ఉంటుంది. లిఫ్ట్లో కరెంటు పోతే ఎలా ఫీలింగ్ కలుగుతుందో అట్లా ఆగిపోతుంది. టెన్షన్ అనమాట. ఒకవేళ ఇక్కడ ఆగిపోతే ఎట్లా? రిపేరింగ్ వాళ్ళు వచ్చేస్తారు. అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి. సో నేచర్ ఎంత అద్భుతమైందో. Big rope way.
बैठेगा नहीं बैठेगा वो दिन పదండి ఇక సపట్లు కొట్టాలి సపట్లు జై నరసింహారెడ్డి గారి బ్యాచ్ అన్నమాట. పాపం ఇన్నోసెంట్ ఫేస్, ద బెస్ట్ కపుల్ అండ్ పెయిర్ అనమాట. వీళ్ళిద్దరూ ఒకరికొకరికి అన్నట్టుగా ఎంత బాగా చూసుకుంటారో తెలుసా. ఈసారి కొంచెం కోపం ఎక్కువ అయినా సరే వాళ్ళ ఆవిడ బాగా అర్థం చేసుకుంటుంది. బుజ్జులమ్మ. సో ఇక్కడ మా వడిబియ్యం బ్యాచ్ గంగమ్మ తల్లికి చక్కగా వడిబియ్యం పోసారు. రామానుజ టూర్స్ మంజులారెడ్డి ఎల్లో డర్టీ ఫెలో, వేణు ఈజ్ ద గుడ్ ఫెలో. ఆమె ఒక ఎల్లో అంటే బాగా ఇష్టం. వాళ్ళ కింద చెప్పిన 2 కపుల్స్కి బెస్ట్ సిస్టర్ అనమాట. వీళ్ళంతా కూడా చక్కగా హైదరాబాద్ నుంచి ఇక్కడ దర్శనాల కోసం వచ్చారు. చాలా గుడ్ హార్టెడ్. ఇక గ్రీన్ కలర్ ఉంది కదా శబరి, అందరికీ ఇష్టం. మంచి పాటలు పాడతారు, ఎంటర్టైన్ చేస్తారు. సీరియస్గా చూడ, కొంచెం నవ్వచ్చు. నవ్వు బోసి పళ్ళు బయటపడతాయని అర్థం చేసుకోవు. ఇలా అనమాట. రామాంజ టూర్స్ ఈరోజు చాముండి అమ్మవారి దర్శనం. ఇదంతా కూడా రోప్లో వచ్చాం అనమాట, ఒక చోట నుంచి ఇంకో చోటుకి. ఇక్కడ ఉజ్జయిని దగ్గరలో ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మార్నింగ్ కూడా ఎంత చక్కగా దర్శనం చేసుకున్నామంటే ఈరోజు అంతగా చక్కగా భోజనము, ఆ తర్వాత అందరం కలిసి సకుటుంబ సపవార సమేతంగా అంటారు కదా, సమిష్టి భోజనం అంటారు. అలాగే బ్రహ్మనాయుడు ఒకసారి భోజనం పెట్టారు, కుల మత వర్గ వక్షీషులు లేకుండా. సో ఈ భోజనాన్ని ఏర్పాటు చేశారు రామాంజ టూర్స్. ఇవంతా కూడా మా గ్యాంగ్ వాళ్ళందరం వచ్చేసాం, దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. ఇది దర్శనం కోసం దారి.
जय जय भवानी, जय जय भवानी, 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 माँ भवानी, जय भवानी, जय भवानी, जय जय भवानी, जय भवानी। अच्छा करो माता। దిగండి మీరు ఫోటోలు. इधर से खींचेंगे तो पड़ेगा। हनुमान हनुमान मंदिर हनुमान चालीसा सीता राम लक्ष्मण हनुम समेत पवन कन्हैया संकट हरना मंगल मार्ग रूप सीता श्री राम लखन सीता सहित राम लक्ष्मण जानकी राम लक्ष्मण సంవత్సరం వరకు రామాయణం ఎందుకంటే మనం పట్టుకున్నందుకు అయోధ్యలో రాముడు వచ్చినందుకు ఈ సంవత్సరం వరకు राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। 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 राम लक्ष्मण
लक्ष्मण जानकी जय बोलो हनुमान की पवनसुत हनुमान की जय पंचमुख हनुमान की जय रामचंद्र स्वामी की जय। श्री राघवं दशरथात्मजम प्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्ष्यं रामं निशाचरविनाशकरं नमामि। जय हनुमान। जय माता जी, 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 जय माता जी। ఈ కొండలో నుంచి వచ్చిన ఒక్కొక్క చుక్క నీటి చుక్క కాస్త ఇలా కోనేరుగా మారిందట. ఇక్కడ రామచంద్రుడు కూడా వచ్చాడని, ఇక్కడ హనుమంతుడు నిజాన్ని చూపిస్తూ సాక్ష్యాలు గుర్తొచ్చిన సన్నివేశం మనం ముందు చూస్తుంటాం. ఈ కొండ నుంచి ఒక్కొక్క నీటి బొట్టు ఎలా కారుతుందంటే పొడమ తల్లి ఎలా అయితే గంగమ్మని ఎలా ఇస్తుందో ఈ భూమిలో కూడా ఒక గంగ ఉందని మనకు అర్థమైపోతుంది. ఆంజనేయ స్వామి చుట్టూ నుంచి కూడా ఒక్కొక్క చుక్క కారుతూ ఇలా కోనేరుగా ఏర్పడిందట. ఇక్కడ మాతాజీ సాక్షిగా కోనేరు బుజ్జి మాత పైన ఉంది వేణు పైన చాముండిలో కూడా మహాలక్ష్మి కనబడుతుంది. नाम क्या है? భైరవ. శివ కా ప్రతిరూప భైరవ స్వామి ఇక్కడ ఉన్నారు. చాముండి అమ్మవారు మీకు చూసారు లక్ష్మీదేవి లాగా పక్కన కొలువే ఉన్నారు. ఇక్కడ మాత్రం భైరవుడు. పదం పదండిగా. హలో ఇంకా రాలేదు ఏంది అనుకుంటున్నావయ్యా? చెవులో చెప్పాలని చెవు వంక పెట్టి దుర్గా అమ్మవారిని ప్రతిరూపాలు రకరకాల నవదుర్గల్లాగా దుర్గమ్మవారి మండపాలు ఇక్కడ
వృక్షాల కింద ఉన్నాయన్నమాట. ఉజ్జయిని ఇండోర్కి మధ్యలో ఉంది ఈ ప్లేస్. చోవాస్ రోప్ వేలో వచ్చిన చీకటి అయిపోయింది. ఏదో కొంచెం ऐसे लेके जाना आपको तो ऐसे दे दे 5 के दो हां इधर पापड़ दो खाओ नमकीन पापड़ 10 रुपए पापड़ 10 रुपए ले लो एक सब ले लो कितना पापड़ आटा రెండు ముక్కలు ఇయ్యమ్మా. ఏ 10 नहीं चलते ना चलेगा चले नहीं चलते अंदर किलो वेन गाना చెప్పు अंदर किलो हां 10 को पापड़ और जल्दी జైన్ మందిర్, జైన దేవాలయం ఇది. గౌతమ బుద్ధుడు, బుద్ధ భగవాన్